జగన్ ఏం చేస్తున్నా అది ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి లాభంగా మారుతోందా? నిరసనలు, ధర్నాలు, ఉద్యమాలు పేరుతో రోడ్డెక్కుతున్న ప్రజల నుంచి ఆ స్థాయి అనుకున్నంత స్పందన, అనుకున్నంత ఆదరణ వస్తుందా లేదా అనేది ఒకటి. అదే నేపథ్యంలో రేపు ఏం చేయాలి, ఎలాంటి అడుగులు వేయాలి అనడానికి కూడా సర్కార్ అలర్ట్ అవుతుంది అనేది. నిజంగా అదే కనుక జరిగితే ఇంక ఇటువంటి ఉద్యమాలని, ధర్నాలని ప్రజలు పెద్దగా పట్టించుకోరు. రేపు పొద్దున చేసిన ఉపయోగం ఉండదు. కొంతమంది నాయకులు చెప్పినట్టు, వైసీపీ నాయకులే, అవన్ శ్రీనివాస్ లాంటి వాళ్ళే చెప్పినట్టు, ఇప్పుడప్పుడే అవసరమా ఈ ధర్నాలు, ఉద్యమాలు, కొన్ని రోజులు ఆగితే బాగున్ను అనేది. నిజంగా రేపొద్దున అదే పరిస్థితి, అలాగే చేయాల్సి ఉంటే బాగుండేది అనుకునే సిచ్యువేషన్ ఏమన్నా రాబోతుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా చూసుకుంటే ఓకే, నిరసనలు చేస్తున్నారు. ఫస్ట్ రైతులకు సంబంధించి చేసిన, లేదంటే మొన్న చేసిన, ఇవన్నీ కూడా జనం వస్తున్నారా లేదా అనేది ఒకటి. అదే టైంలో సర్కార్ కూడా అలర్ట్ అవడానికి నిరసనలు, ధర్నాలు ఒక అవకాశాలుగా మారుతున్నాయా? ముందుగానే జాగ్రత్త తీసుకుంటుంది ప్రభుత్వం అనేది కూడా ఎలా? సర్కార్ ఏం పట్టించుకోవట్లేదు కదా, ఇంకా ఎవడు రావట్లేదు జనాలను రాసుకోవడంలో, లేదా అసలు వార్తలు కవర్ చేయకపోవడంతో నడుస్తుంది. ఇదే తెలుగుదేశం పార్టీ యాజిటేషన్కు 2 పేజీలు కవర్ చేసేవాళ్ళు ఈనాడు జ్యోతిలో. అట్లాగే వాళ్ళ అర్రజన్ మీడియా కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ హైలైట్ చేసేది. ఇప్పుడు సాక్షి వాళ్ళు రాసుకున్నారు, సాక్షి టీవీలో వేసుకున్నారు. అంతకుమించి ఏముందని బేసిక్గా అయితే అంటే నిజంగా జనం కూడా ఎదురు చూస్తున్నారేమో. అప్పుడే ఎందుకు 6 నెలలే కదా అయింది, ఇస్తారేమో బాబు గారు, కొత్త ఏడాది ఇస్తారేమో, తర్వాత ఇస్తారేమో, అందుకే అంత స్పందన రావట్లేదు నిరసనలు. కానీ ఇప్పుడు తెలుగుదేశం యాజిటేషన్ చేసింది 5 ఏళ్ళు, జనం ఎవరు వచ్చి ఉంటారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కనబడతారు. ఒక్క పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు జనం కనబడతారు కార్యకర్తలతో పాటు. అది కూడా ఆ కన్సర్న్ కాదు, ఎవరో ఒక అభిమానులు ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు. కొన్ని చోట్ల 1% అట్లాగా ఆ కన్సర్న్ కూడా అడుగు పెడతారు. జగన్మోహన్ రెడ్డికైనా ఇప్పుడు ఏమొస్తారు? ఇప్పుడే ఈవెన్ పబ్లిక్, మీరు ఎప్పుడు కూడా యాజిటేషన్స్లో, పొలిటికల్ పార్టీ యాజిటేషన్స్లో పబ్లిక్ పార్టిసిపేట్ చేయడం ఉండదు. ఒక్క కమ్యూనిస్టులకు మాత్రమే అది సాధ్యం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి సాధ్యం. అది ప్రాక్టికల్గా మాట్లాడాలంటే. ఎందుకంటే ఆ కన్సర్న్ పర్సన్ వాళ్ళు చెప్పినప్పుడు యాజిటేషన్ చేస్తాడు పవన్ కళ్యాణ్ ఆ ఇష్యూ మీద. కాబట్టి ఆ కన్సర్న్ వాళ్ళు వస్తారు. స్టీల్ ప్లాంట్ మీద చేస్తే స్టీల్ ప్లాంట్ వాళ్ళు, లేకపోతే ఇరిగేషన్ మీద చేస్తే ఇరిగేషన్ వాళ్ళు, అట్లాగొచ్చేవాళ్ళు. వామపక్షాలు ఆ కన్సర్న్ పర్సన్స్ మీద చేసినప్పుడు వాళ్ళు ఏంటి, ప్రభుత్వ మీద చేస్తున్నప్పుడు లైక్ పేదలకు ఇళ్ళ పట్టాలు కావాలంటే పేదలే వస్తారు అక్కడ. అందులో కూడా కార్యకర్తల నాయకులు ఎక్కువ ఉంటారు. కానీ సాధారణ జనాన్ని తీసుకురాగలిగినటువంటి లక్షణం కమ్యూనిస్టులకు ఉంది. అది రాజకీయ పార్టీలకు లేదు. అయితే గీతే డబ్బులు ఇచ్చి తేగలుగుతారు అంతవరకే. ఇప్పుడు డబ్బులు ఇచ్చేసి ఖర్చు పెట్టి తెమ్మనం అంటే కనుక ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క 100 మందిని తెమ్మంటే 100 ఇంటూ ఒక 500 రూపాయలు వేసుకోండి, డబ్బులు వేసుకోవాలి అక్కడ. 500 ఇంటూ 100 డబ్బులు అయిపోయినట్టే కదా. అక్కడ ఒక 50,000 రూపాయలు. అక్కడ భోజనాలు అవి కూడా ఏర్పాటు చేసి కూర్చోబెట్టాలి. అట్లాంటివి చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే చేయరాయి అట్లాంటి యాజిటేషన్స్. ప్రస్తుతం ఏంటంటే కార్యకర్తలు ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, పట్టించుకుంటున్నారు. ఓ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను తాను పరీక్షించుకుంటోంది. తమ నాయకులు ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు. ఈ మధ్యన వరుసనే పోతున్నటువంటి గంధి శ్రీనివాసులు, అవంతి శ్రీనివాసులు, లేకపోతే ఆనందులు, ఆళ్ళ నానీలు, ఇట్లాగా పోతూ ఉన్నారు. కాబట్టి అసలు పార్టీ చెబితే వినేవాళ్ళు ఎంతమంది, విని ఆచరణలో పెట్టేవాళ్ళు ఎంతమందో టెస్ట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. చేసుకున్నప్పుడు మొన్న రైతులకి సంబంధించినటువంటిది మద్దతు ధర రాలేదు అన్నప్పుడు చేసిన యాజిటేషన్కి ఒక 10% రెస్పాన్స్ వచ్చింది. నిన్న జరిగినటువంటి విద్యుత్ ఉద్యమానికి 20% రెస్పాన్స్ వచ్చింది. అంటే కొంచెం పెరిగింది, కార్యకర్తలు కొంత యాక్టివ్ అయ్యారు. ఇదే సందర్భంలో మళ్ళీ 3వ తారీఖున ఎలక్ట్రికల్ యాజిటేషన్ చేయాలి. ఇది ఎలక్ట్రికల్ కాదు, ఎలక్ట్రిసిటీ అయిపోయింది. దాని ఫీజు రియంబర్స్మెంట్ మీద జరగాల్సి ఉంటే దాన్ని ఎవరో చెప్పినట్టున్నారు. ఇప్పుడు సంక్రాంతి సెలవులు ఈ టైంలో రమ్మమంటే యాజిటేషన్స్ ఖాళీగా ఎవరు దొరుకుతారు? అందరూ పండగలకి సెలవులకి వెళ్ళకపోతుంటారు. క్రిస్మస్, సంక్రాంతి 2 సెలవులు ఉంటాయి. పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఊర్లకు పోతారు, కార్యకర్తలు, నాయకులు కూడా. కాబట్టి ఈ టైంలో కరెక్ట్ కాదని చెప్పినట్టున్నారు ఎవరు. అందుకని చెప్పేసి 29కి ఏదో వాయిదా వేశారు. కాసేపు అంటే నిదానంగా యాక్టివిటీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో ఏదో ప్రభుత్వాలు మారిపోయి ఇప్పుడు మన చేశారు మద్దతు ధర గురించి. ఆ తర్వాత వీళ్ళే రాశారు కదా వార్తలు, వాళ్ళ సొంత పత్రికలే రాసినాయి కదా, అధికారులు తప్పిదం వల్ల అందట్లేదు, రైతులకి ఇంకా న్యాయం జరగట్లేదని. మరి అంటే వాళ్ళు చెప్పిన యాజిటేషన్ కరెక్ట్ అయినట్టే కదా. బట్ ప్రభుత్వం ఏమన్నా మార్చుకుందే విధానం లేదు కదా. ఇప్పుడు నిన్న కూడా టమోటా పత్తికొండలో
₹5 కిలో అని చెప్పి వేశారు. అచ్చెన్నాయుడు చెప్పిన ₹8 కొనమని ఎవడు కొంటలేదని TV 9లో బ్రేకింగ్ చూశాను నేను. దాన్ని బట్టి ఏం నడుస్తుంది? ఎవడు పట్టించుకునేవాడు లేడు. యాజిటేషన్తో యాజిటేషన్, ప్రభుత్వం పట్టించుకోవట్లే యాజిటేషన్, ఇక్కడ గ్రౌండ్లో పట్టించుకోవట్లే. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు దీన్ని ఉంది, ఎలక్ట్రిసిటీ ఏమైనా మార్చారా? రేపు జనవరిలో ఏమైనా తగ్గించడం మానేస్తానన్నారా? ఇది పెంచడం అవి వేస్తున్నారు కదా. అంటే అనేది ఏంటంటే పూర్తిగా భారం పడిన తర్వాత చేస్తే అప్పుడు ఆ జనాదరణ అది ఎక్కువ ఉండేది. మీరు అన్నప్పుడు 10% వచ్చినా 20% వచ్చినా ఇంకా పూర్తిగా జనం మీద భారం పడలేదు. రేపు జనవరి తర్వాత ఫిబ్రవరిలోనే భారం పడింది అనుకోండి, ఆ పెయిన్ తెలిసినప్పుడు, ఆ నొప్పి తెలిసినప్పుడు ఎక్కువ మంది వస్తారు కదా. అలా తొందరపడుతున్నారా జగన్ ముందే ఉద్యమాలకి అని? మీరు తలా ₹100 ఎక్స్ట్రా అయ్యండి, కానీ ఎవడు రాడు బయటికి. తిట్టుకుంటారు, టీ బంకుల దగ్గర కూర్చుని తిట్టుకుంటారు, ఇంట్లో నలుగురు కూర్చున్నప్పుడు తిట్టుకుంటారు. ప్యానిక్ లో ఉన్నారండి. మాట్లాడితే ఏదో ఒక పథకాలు తీసేస్తారు, లేకపోతే బెదిరిస్తారు. ఎందుకు మనకి పెంట అంతా ఓట్లు వచ్చినప్పుడు చూసుకుందాం. ఈలోపు మాట్లాడితే ఎవరికి సెక్యూరిటీ ఉంది? కాబట్టి ఎవడు మాట్లాడు. ఒకటి సార్, ఇంకో విషయం కూడా, అంటే కొన్ని సందర్భాల్లో ఎందుకు అలర్ట్ అవుతున్నారు అనాల్సి వచ్చిందంటే, ఇప్పుడు 1,50,000 పింఛన్లు పోతున్నాయి, 3.5 లక్షలు పింఛన్లు పోతున్నాయి అన్నప్పుడు ఒక పక్క ఈ ప్రచారం జరుగుతుండగానే పింఛన్కి సంబంధించి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి 3 నెలలకు ఒకసారి పింఛన్ తీసుకోవచ్చు, పింఛన్దారుడు ఎవరైనా మరణిస్తే ఇమీడియట్ గా వాళ్ళ భార్యకో లేదంటే భార్య మరణిస్తే భర్తగా ఇచ్చేస్తారు. ఇలాంటి కొత్త తీసుకొచ్చారని వీళ్ళు చేస్తున్న ప్రచారం ఒకటి డైవర్షన్ అవ్వచ్చు, లేదంటే రెండోది అలర్ట్ అని ఎందుకు అనుకోకూడదు? దాంట్లో అలర్ట్ ఏమవుతుందంట? అలర్ట్ అంటే ఏంటి? ప్రభుత్వం ఆపేయటం, ఆపట్లేదు కదా, డైవర్షన్ ప్రచారమే చేస్తున్నారు. ఇప్పుడు ఆపేస్తున్నారు అన్నది అధికారికంగా వాళ్ళే చెప్తున్నారు కదా. ఓ పక్కన దొంగ పెన్షన్లు ఉన్నాయి, 3 లక్షలు అన్నారు అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పటికి 3 లక్షలు తేలింది, ప్రైమరీ చూస్తే 1,00,000 తేలింది, ఇంటింటికి ఎదిగితే టోటల్ గా చూస్తే 3.5 లక్షలు తేలింది. చెప్పింది కూడా ఆయన డోల బాల వీరాంజనేయ స్వామి చెప్పింది కూడా, అనర్హుల్ని మాత్రమే తీసేస్తున్నాం, ఒక్కొక్కటికి 2 సార్లు వెరిఫై చేస్తున్నాం, అనర్హులు అయితే ఏర్పారేస్తాం అన్నాడు. ఆ లెక్క అంటే ఆ సంఖ్య చెప్పలేదు వాళ్ళు అఫీషియల్ గా, పేపర్ లో వచ్చింది కరెక్ట్ గానీ తీసేసేవాడు అలా అనర్హుడే, ప్రభుత్వం తీసేస్తే అనర్హుడే. అవును, అనర్హులకు పింఛన్లు ఇవ్వట్లేదా? ఇస్తున్నారు, నిజం. అది మనకు తెలియదే ఏంటి? అది మనం ఎన్నిసార్లు చెప్పుకోలేదు అది. అవునవును. ఇప్పుడు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 95 లక్షల మందికి వైట్ రేషన్ కార్డులు ఉంటే, మిగతా రాష్ట్ర ప్రభుత్వం తరపున 1,50,00,000 మందికి ఉంది. అధికారికంగా ఈనాడు రాసిన లెక్కే కదా అది. 54 నుంచి 55 లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారు. వాళ్ళలో కనీసం 30 లక్షల మందికి పెన్షన్ ఉండదా? 30 లక్షల మంది అంటే మరి అనర్హులే కదా. మరి వాళ్ళని తీసేయచ్చు వీళ్ళు రూల్ ప్రకారం. తీసేస్తే ఏమవుతుంది? దాన్ని ఏమైనా ఆపుతాం అన్నారా? దాన్ని కవర్ చేసుకోవడానికి అట్లా 3 నెలలకి పింఛన్ ఇవ్వడానికి దీనికి సంబంధం ఏంటి అసలు? అదే కదా. అంటే ఇప్పుడు ఎవడన్నా కనుక మీ పెన్షన్ తీసేసానంటే నువ్వు వెరిఫై చేసుకోవా, మళ్ళీ మాట్లాడదామని చెప్తారు. ఇట్లా 3-4 సార్లు తిరిగినప్పుడు అన్నారనుకో, నువ్వు బయట మాట్లాడావనుకో, ఇది నీకు ఇవాళ కాకపోతే రేపు 2 నెలలు కలిపిస్తారు, లేకపోతే ఎల్లుండి 3 నెలలు కలిపిస్తారు. నువ్వు బయట మాట్లాడావనుకో నీ సాంతం ఆగిపోద్ది, నీ ఇష్టం అన్నారనుకోండి, ఆడు మూసుకు కూర్చుంటాడు. 3 నెలలైనా 30 నెలలైనా మూసుకు కూర్చుంటాడు. అదొక స్ట్రాటజీ అంతే. చచ్చిపోయిన వాళ్ళకి వెంటనే ఇస్తారనేది కూడా అందులో. అంటే దీనికి పూర్తి డైవర్షనల్ లేదా, అబ్బాబా పింఛన్లో అందరికి మంచిగా చేస్తున్నారబ్బా అని చెప్పేటటువంటి ప్రయత్నం. అంటే నిజంగా అలా ఇస్తే మంచిదే సార్. ఒక రకంగా మామూలుగా అయితే ఎవరైనా చనిపోతే మళ్ళీ ఆ పింఛన్ రాయాలంటే దాదాపు 6-7 నెలలు టైం పడుతుందట, వెంటనే రాదంట. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా ఇస్తామనడం కూడా మంచిదే, ఒక మంచిదే, తప్పేం లేదు అది వెంటనే కనిపిస్తే. సార్ అదే టైంలో వైసీపీ ఒక సరైన ప్రణాళిక వేసుకోవడంలో కూడా ఇదవుతుంది. ఇందాక మీరు అన్నట్టు 29 కనుక రేపు పొద్దున పోస్ట్ పోన్ అయితే, అంటే మొన్న జమిలి ఎన్నికలు వచ్చేస్తాయని చెప్పి హడాడుగా ఒక షెడ్యూల్ వేసేసుకున్నారు. కనీసం 5వ తారీఖు తర్వాత సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి సెలవులో జనం ఉంటారు లేదు, ఇది కూడా ఆలోచించకుండా ఒక ప్రణాళిక వేసేసుకొని ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఎలాగ జమిలి ఇప్పట్లో లేదని తెలిసి అనేది వైసీపీ కూడా ఆ విషయంలో ఏమన్నా సరైన అవగాహనతో ముందుకు వెళ్ళలేకపోతుందా? దానికి ఏం సంబంధం లేదు. జమిలి 2027-28లో పోనా వాళ్ళు అనుకున్న లెక్కన జరిగితే ఇప్పుడే యాజిటేషన్ చేసేస్తే జమిలికి వెళ్ళిపోతారా? అంటే ఇప్పటి నుంచి ఒక విధాన నిర్ణయం తీసుకునేటటువంటి వాళ్ళు ఒక క్లారిటీతో ఉండాలి. వాళ్ళకి ఆ హిందువులు అయ్యి ఉంటే సరిపోయి ఉండేది, చెప్పు ఉండేవాళ్ళు. ఆయన క్రిస్టియన్స్ ఏమోళ్ళు, ఆయన క్రిస్టియన్స్ అయినా కూడా ఈ టైంలో వద్దంటారు మామూలుగా. క్రిస్టియన్స్ లేకపోతే 1 దాకా వద్దనేవాళ్ళు. 3ని పెట్టారంటే అట్లాగే అయ్యి ఉండాలి, హిందువులు కాకపోయి ఉండాలి. కొంచెం బుర్ర పెట్టిన వాళ్ళన్నా అయ్యి ఉండాలి. యాజిటేషన్ ప్లాన్ చేసిన వాళ్ళు బుర్ర ఎవరో సరిగ్గా వాడినట్లేరు.
మామూలుగా సంక్రాంతి అయిపోయిన తర్వాత నన్ను అడిగితే 20-25 ఆ టైంలో పెట్టుకోవాలి. సరే వాళ్ళు 29 పెట్టుకున్నారు, నడుస్తుంది. అంటే సంక్రాంతి తర్వాత ఈయన ప్రకటించుకున్నారు కదా, నేను జనాల్లోకి వెళ్తాను, అందుకనే కార్యకర్తలతో ఆగుంటారు. జగనన్న అనే ఒక కార్యక్రమం ఉందని. అందుకనే ఆగుంటారు దాంట్లో నుంచి. 4 ఏళ్ల పాటు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండేలాగా ఒక అలర్ట్ అవుతాయా రేపొద్దున ఈ ఉద్యమాలు, ఈ వీళ్ళు ధర్నాలు చేసి దానికి అసలు దీనికి సంబంధమే లేదు. అలర్ట్నెస్ అనే సంబంధం ఉండదు. యాజిటేషన్స్ చూసి అలర్ట్నెస్ ఎప్పుడూ ఉండదు. మీడియాలోనే కనబడుతుంది ఓపెన్గా. ఇవాళ సమస్యల్లో ఏంటంటే ప్రభుత్వం తను తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలి అంటే వాళ్ళు లెక్కలు ఒకటే చూసుకున్నారు. ఇప్పుడు నిన్ననే ఈనాడు రాసుకొచ్చింది, మొన్ననో రాసుకొచ్చింది, 1,00,000 కోట్ల రూపాయలు లోటు వచ్చింది. ఇప్పుడు క్రిందటి ఏడాది 1,75,000 కోట్ల ఆదాయం వచ్చింది. 2 లక్షల కోట్లు అనుకుంటే 2,76,000 కోట్లు వచ్చింది జగన్ ఉన్నప్పుడు. ఇప్పటికి 1,00,000 కోట్లే వచ్చిందట డిసెంబర్కి. ఇంకొక 3 నెలలకు కలిపితే కూడా ఉండేది ఏంది ఆర్థిక సంవత్సరం అంటే ఇంకొక 3 నెలలు. ఈ 3 నెలలకు కలిపితే మ్యాక్సిమం ఇంకో 30,000 కోట్లు వస్తుంది. 1,30,000 1,40,000కి మించి రాదు. అంటే ఒరిజినల్గా అనుకున్నటువంటి బడ్జెట్లోనే 30,000-40,000 కోట్లు లోటు వస్తుంది ఒరిజినల్ లెక్కల్లో, రెవెన్యూ ఖర్చుల్లోనే. ఇప్పుడు మరి వీటికి ఏం చేయాలి? తీసేయాలి. ఇప్పుడు ఖర్చుల్ని తగ్గించుకోవాలి. ఇందులో 2 మనం సంపాదించుకోవడం, 2వది ఖర్చు పెట్టడం. అంటే అప్పులు చేసినా కూడా వీళ్ళ అప్పులు మ్యాక్సిమం దీని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది. ఇది మన రాజధాని రోడ్లు ఇట్లాంటి వాటి మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది. అప్పులు ఏమి సంక్షేమ పథకాలకు ఇవ్వట్లేదు కదా. సంక్షేమ పథకాలకు ఇవ్వకుండా జనం చేతిలో డబ్బులు లేకపోతే డబ్బులు పెట్టి జనం కొనకపోతే జిఎస్టీ రాదు. వీళ్ళు కొంటే వ్యాపారస్తుడు అమ్ముడు పోద్ది కాబట్టి వ్యాపారస్తుడు ఒక జిఎస్టీ కడతాడు, వీడు ఒక జిఎస్టీ కడతాడు. మళ్ళీ వ్యాపారస్తుడు పైనోడి దగ్గర కొంటాడు కాబట్టి వాడు జిఎస్టీ కడతాడు. ఈ మొత్తం జిఎస్టీలో ఊరికినే మనకి దిక్కుమాల ప్రచారాలు చేస్తారు కానీ ఒరిజినల్గా 70% ఇన్కమ్ రాష్ట్రాలకే వస్తుంది. ఎందుకంటే 50% ఎస్జిఎస్టీ కింద వస్తుంది. మిగతా 50%లో రాష్ట్రాలకి డివల్యూషన్ ఫండ్స్ కింద వచ్చేటటువంటిది 42% లెక్కన ఇంకో 20 రూపాయలు వస్తుంది. అక్కడ టోటల్గా 70 రూపాయలు వస్తుంది నీ దగ్గర జరిగితే. ఇంకోటి కేంద్ర గ్రాంట్స్ కొన్ని మారిపోతున్నాయి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఉపాధి హామీ లాంటి పథకాలు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు జగన్ ఏం చేశాడు, నాడు నేడు కింద స్కూళ్ళు మెటీరియల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అంతా ఉపాధి హామీ కిందకు దోసేశాడు. అదే సందర్భంలో ఈయేమో దాని పేరేంటి సర్వశిక్ష అభియాన్ నిధులు వాడేశాడు. అట్లాగే ఆయుష్మాన్ భారత్ నిధులు పెట్టేసేసి హాస్పిటల్ కట్టాడు. దానికి కూడా ఇది డాక్టర్ రిక్రూట్మెంట్లను ఎక్విప్మెంట్ కొనేసేసి దానికి కావాల్సినటువంటి బిల్డింగ్ కాస్ట్ అంతానేమో వీళ్ళ ఖాతాలో వేసేసాడు. ఏది నరేగా స్కీమ్ కింద పెట్టేశాడు. అట్లా తెలివిగా చేసుకొచ్చాడు అతను. ఇప్పుడు ఏమైంది, ఈ ఏడాది నుంచి ఈ మెటీరియల్ కాస్ట్ ఇవన్నీ ఇస్తూ కూలీల అకౌంట్లలో డబ్బులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈవెన్ మెటీరియల్ కాస్ట్లు కూడా యాక్చువల్గా కాంట్రాక్టర్గా వేస్తారట ఇక నుంచి. మొన్న చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళింది దానికోసమే. ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి అంశం ఏంటంటే 8 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పెట్టాలనుకున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఇప్పుడు ఆంధ్ర తీసేసి తెలంగాణను మిగతా రాష్ట్రాలు రన్ అవుతున్నాయి అట్లాగా దాంట్లో. దానివలన అది కూడా అయ్యి ఉంటే కనుక ఇంకా పెద్ద సంక్షోభం అయి ఉండేది. మొత్తం నరేగా స్కీమ్కి సంబంధించి ఇప్పుడు చేసే రోడ్ల పనులన్నీ ఆగిపోతాయి కంప్లీట్. కాబట్టి అట్లాంటి వాటిని సరి చేసుకోవడం, ఇప్పుడు ఏ విధంగా డబ్బులు, ఇప్పుడు ఖర్చు తగ్గించుకునే పని మీదకి వెళ్తుంది ప్రభుత్వం. అందులో రేషను ఒకటి, పింఛన్లు ఒకటి. అంటే ప్రజలకు ఇచ్చే డబ్బులు ఆల్రెడీ సంక్షేమ పథకాలు ఆపేయడం వల్ల దాదాపు 45,000 కోట్లు ఆగిపోయినాయి కదా మ్యాక్సిమం. ఒక పింఛన్ల డబ్బులు 15,000 కోట్లు నడుస్తున్నాయి. అది పోను మిగతా అన్నీ ఆగిపోయినాయి. కాబట్టి మిగతా అన్ని కలిపితే 30-35,000 కోట్లు మిగిలినాయి ఒక పక్కన. రెండోది ఇప్పుడు ఇందులో కూడా ఖర్చు తగ్గించుకుంటాం, ఇంకో 10-15,000 కోట్లు సెట్ అవుతారు. ఆ రూట్లో చూడొచ్చు మేబీ. ఒక రకంగా ఈ యాజిటేషన్స్ ఇవన్నీ భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి లాభమే అని అనుకోవాలా సార్? ఇందులో లాభం ఏముంటుంది, నష్టమే ఉంటుంది. యాజిటేషన్ చేయడం వల్ల వీళ్ళకి ఒకటి, వీళ్ళ కార్యకర్తలు ఎంత యాక్టివ్గా ఉన్నారో తెలుసుకోవడానికి వైసీపీ పనికొస్తాయి. అదే సందర్భంలో ప్రభుత్వానికి నష్టము లేదు, లాభం లేదు. ఇప్పటికిప్పుడేం ఎలక్షన్ లేవు ప్రజలందరూ స్పందించేయడానికి. రెండవది ఒకటేంటంటే ప్రజల్ని వీళ్ళు ఎలక్ట్ చేస్తున్నారు అనే కోపం ఉంటుంది వాళ్ళకి. దానికి ఆ కోపం తీర్చుకున్నారు, ఎక్కడికక్కడ కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని. అవి ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి అనుకోండి, కొన్ని రోజులు పోయినప్పుడు ఒక వెక్సేషన్ వస్తుంది.
కాబట్టి ఈ లోపుగా భారాలు తగ్గించడం ఎట్లా ప్రజల మీదన ఒక ఎత్తు, రెండవది ప్రజలకు ఏదైనా చెయ్యడం ఎట్లా అనేది ఆలోచించాలి. ఈనాడోళ్ళు చెప్పారనో జ్యోతోళ్ళు చెప్పారనో మంచిగా ఆలోచించేది కొన్ని రోజులు నడుస్తుంది, తర్వాత కొన్నాళ్ళు పోయేటప్పటికి వెక్సేషన్ రాకూడదు. అంటే భారాలు తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి ఎలాగే ఉండదు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు అయితే ఏమి తగ్గించారు, కాకపోతే ఇస్తానన్న హామీలు ఈ సూపర్ 6 పథకాలు లాంటివి అమలు చేయడానికి ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ అది ఉంది. 29న 28న వీళ్ళు చేసిన ఈ లోపు ఒక ప్రకటన చేశారు అంటే రేపొద్దున వాళ్ళు ఈ ధర్నాలే చేసినా వేస్ట్ అవుతుంది కదా, అనవసరమే కదా. అంతే కదా, సంక్రాంతి తర్వాత ఏదో ప్రకటన చేస్తారు, అదేదో ముందే పెట్టుండాలి కదా. అదే అలాంటివి జరిగితే వేస్ట్ అవుతుంది. రైట్, చూద్దాం. మొత్తానికి నిరసనలు ధర్నాలు విషయంలో ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళలేకపోతున్నారా జగన్మోహన్ రెడ్డి, ఆ విషయంలో అయితే ఫెయిల్ అవుతున్నారు. అదే రేపొద్దున్న కలిసి వస్తుందా, అదే ఒక రకంగా అధికార పక్షానికి టీడీపీకో లేదా కూటమి ప్రభుత్వం లాభం అవుతుందా చూద్దాం. జనవరి నెలలో ఇలాంటివి ఎన్ని ఉంటాయి, ఏం చూడబోతున్నాం, ఇద్దరు నిర్ణయాలు ఎలా ఉంటాయి, ప్రజలకు కలిసి వస్తాయా లేదా వేచి చూద్దాం.